దేవునితో 40 రోజులు. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. ప్రియ సహోదరీ సహోదరులారా, దేవుడు లోకమును అమితంగా ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు వారు నాశనము చెందక నిత్య జీవమును పొందెదరు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శుభములు కలుగును గాక. మార్చి 3వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాల 19వ రోజు, ఆదివారము. మొదటి పఠనము నిర్గమకాండము 20వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనము వరకు. దేవుడు ఈ పలుకులు పలికెను: మిమ్ము ఐగుప్తు బానిసత్వం నుండి తోడుకొని వచ్చిన యావేను నేనే మీ దేవుడను. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. పైనున్న ఆకాశమునందు గాని, క్రిందనున్న భూమి యందు గాని, భూమి అడుగుననున్న నీళ్లయందును గాని ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపమును గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు. మీరు వాటికి మ్రొక్కరాదు, వాటిని పూజించకూడదు. మీ దేవుడను యావేనైన నేను రోషముగలవాడను. నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పులకు 3-4 తరముల వరకు దండింతును. కాని నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల వరకు కరుణింతును. మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగపరుచరాదు. తన నామమును దుర్వినియోగపరుచువానిని యావే దండించక మానడు. విశ్రాంతి దినమును గుర్తుంచుకొనుడు, దానిని పవిత్రము చేయుడు. 6 రోజుల పాటు మీ పనులెల్లా చేసుకొనవలయును. 7వ రోజు మాత్రము మీ దేవుడైన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. ఆ రోజు మీరు గాని, మీ కుమారులు గాని, కుమార్తెలు గాని, పనివారు గాని, పశువులు గాని, మీ ఇంటనున్న పరదేశీయులు గాని ఏ పనియూ చేయకూడదు. 56 రోజులలో ఆకాశమును, భూమిని, సముద్రమును, వానియందుండు వాటిని సృష్టించెను. ఆయన 7వ రోజు విశ్రమించెను. కావున 56 రోజును దీవించి పవిత్రమైన దానినిగా చేసెను. మీ తల్లిదండ్రులను గౌరవించుడు, అప్పుడు మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలము జీవించెదరు. నరహత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు, దొంగతనము చేయరాదు, అబద్ధపు సాక్ష్యము చెప్పరాదు, మీ పొరుగువాని ఇంటిని ఆశించరాదు. పొరుగువాని భార్యను గాని, దాసుని గాని, దాసిని గాని, ఎద్దును గాని, గాడిదను గాని, మరి అతనిది ఏదైనను గాని ఆశించరాదు. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 8, 9, 10, 11 వచనములు. అందరూ ప్రభువుని మాటలు నిత్యజీవము కలవి. ప్రభువు కట్టడలు నీతియుక్తమైనవి, అవి హృదయమునకు ఆనందము చేకూర్చును. ప్రభువు విధులు నిర్మలమైనవి, అవి మనస్సునకు వివేచనము వసును. అందరూ ప్రభువుని మాటలు నిత్యజీవము కలవి. దైవభీతి నిష్కల్మషమైనది, అది కలకాలము మనును. ప్రభువు చట్టములు సత్యమైనవి, అవి అన్నీ ధర్మమైనవే. అవి మేలిమి బంగారము కంటే ఎక్కువగా ఆశింపదగినవి, తేనెపట్టు నుండి కారు తేనె కంటే తీయనైనవి. అందరూ ప్రభువుని మాటలు నిత్యజీవము కలవి, అవి నీ దాసుడనైన నన్ను హెచ్చరించును. వానిని పాటించుట వలన నాకు గొప్ప బహుమతి లభించును. అందరూ ప్రభువుని మాటలు నిత్యజీవము కలవి. 2వ పఠనము అపోస్తలుడైన పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనము వరకు. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకమును అగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తే దేవుని శక్తియు దేవుని జ్ఞానమును అయ్యున్నాడు. ఏలయన దేవుని అవివేకమని తోచునది మానవుని వివేకము కంటెను గొప్పది, దేవుని బలహీనత అని తోచునది మానవుల శక్తి కంటెను దృఢమైనది. ఇది ప్రభువు వాక్కు. సువిశేష పఠనము అపోస్తలుడైన పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 2వ అధ్యాయము 13వ వచనము నుండి 25వ వచనము వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే
క్రీస్తుయేసు యెరూషలేమునకు వచ్చెను. దేవాలయములో ఎద్దులను, గొర్రెలను, పావురములను అమ్ము వారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను, ఎద్దులను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణ్యములను విసిరేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి నివాసమును వ్యాపార స్థలము చేయవలదు అని చెప్పెను. నీ నివాసమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించివేయును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలంపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ పని చేయుటకు నీకు అధికారం ఎక్కడిది అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు కూలదోయుడు, నేను దీనిని 3 రోజులలో లేవనెత్తెదను అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి. నీవు దీనిని 3 రోజులలో తిరిగి నిర్మించగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరమును ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటలను విశ్వసించిరి. యెరూషలేములో పాస్కా పండుగ సందర్భమున ఆయన చేసిన అద్భుత కార్యములను చూచిన అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ యేసు వారిని అంతగా నమ్మలేదు. ఏలయన వారందరినీ గూర్చి ఆయనకు తెలియను. ఆయన మనుష్యుని అంతరంగమును ఎరిగినవాడు కనుక మానవ స్వభావమును గూర్చి ఆయనకు ఎవరునూ సాక్ష్యమియ్యనక్కరలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగా. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. నీవు మాత్రమే మాకు దేవుడవు ప్రభు. నీ సన్నిధిలో ఒక్క గడియ బయట 1000 దినములతోనైనను సరిపోల్చలేనిది ప్రభు. మీ నిబంధనలను అనుసరించి నీ పరిశుద్ధ దినమును ఆచరించులాగున మమ్ము బలపరచండి ప్రభు. ప్రభు, మా పాపములను మన్నించండి. మీ అమితమైన ప్రేమతో మా బిడ్డలను దీవించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ బిడ్డలని ఆశీర్వదించి వీరిపై మీ ప్రేమ వరాలను కురిపించండి తండ్రి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న సహోదరి సహోదరులను, వారి వైవాహిక జీవితం నిరంతరం ఫలించి పిల్లా పాపలతో అభివృద్ధి చెంది నీ విశ్వాసంలో జీవించులాగున దీవించండి ప్రభు. పరీక్షలు వ్రాస్తున్న మా బిడ్డలకి మంచి తెలివిని, జ్ఞాపక శక్తిని దయచేసి ఉత్తమ ఫలితాలు పొందుటకు సహాయము చేయండి ప్రభు. సదాకాలము జీవించుచు పరిపాలించెడు వారా. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మననాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనుడు. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ మందికి ఈ వాక్యము వెళ్తుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడై యుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.